పోషణ అనేది గుర్తుంచుకోండి. సో ఇప్పుడు డార్క్ రేసెస్ అనుకోండి, ఇప్పుడు వాటికి పోషణ ఏంటి? డార్క్ ఫోర్సెస్కి పోషణ డార్క్ ఎనర్జీసే. దాన్ని ఎవరు తయారు చేయాలి? ఒక మనిషే తయారు చేయాలి. ఒక మనిషి అజ్ఞానంలో ఉన్నప్పుడు అతని నుంచి డార్క్ ఎనర్జీస్ రిలే అవుతూ ఉంటాయి. ఒక యంత్రం లాగా పని చేసుకుంటూ పోతూ ఉంటాడు ఒక మనిషి. అప్పుడు జీవితం అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. దానివల్ల అతను నుంచి ఎప్పుడు లోయర్ ఎనర్జీస్, లోయర్ ఎమోషన్స్కి సంబంధించిన ఎనర్జీస్ రిలే అవుతూ ఉంటాయి. కాబట్టి దాని నుంచి ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అదే కనుక లైట్ రేసెస్ అనుకోండి, కాంతిలోక వాసులు అయితే ఏం చేస్తారు? వాళ్ళకి ఆహారము ఏంటి? ఎనర్జీయే. అయితే వాళ్ళకి ఏంటి? ప్రేమ ఎనర్జీస్ వాళ్ళకి ఆహారం. సో కాబట్టి మీరు ఎప్పుడైతే ప్రేమతత్వంతో ఉంటారో అప్పుడు మీ నుంచి ప్రసారమయ్యే ఆ ప్రేమ తరంగాల్ని వాళ్ళు ఆహారంగా స్వీకరిస్తారు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మీ నుంచి ఆహారం వస్తున్నప్పుడు వాళ్ళు మీతో కలిసే ఉంటారు, మీతో కలిసి పనిచేస్తారు. మిమ్మల్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళటం వల్ల మీ ప్రేమ ప్రకంపనాలు మరింతగా పెరుగుతాయి. దానివల్ల వాళ్ళు మీతో కలిసి పనిచేస్తారు. అదే మీరు అజ్ఞానంలో ఉంటే డార్క్ ఫోర్సెస్ మీ నుంచి ఆహారాన్ని తీసుకునే క్రమంలో మిమ్మల్ని ఇంకా దుఃఖంలోకి, ఇంకా ఈర్ష్య అసూయల్లోకి, బాధల్లోకి మిమ్మల్ని నెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే వాటికి అట్లనే ఆహారం దొరుకుతూ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే వాళ్ళ ఫీడింగ్ అదే. సో కాబట్టి మనిషి ఎప్పుడైతే అజ్ఞానంలో ఉండి ఒక యంత్రంలా జీవించడం మొదలు పెడతాడో, ఎటువంటి ఎమోషన్స్ లేకుండా, ఒక ఫిజికల్గా వచ్చే ఎంజాయ్మెంట్స్తో వాటితో ఉంటాడో ఆ వ్యక్తి నుంచి వీళ్ళు ఎక్కువ ఎనర్జీ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ వ్యక్తితోటే ఉంటారు వీళ్ళు. ఎందుకంటే ఫుడ్ ఎక్కడ దొరుకుతుంటే అక్కడే ఉంటారు కదా వీళ్ళందరూ, వీళ్ళు కూడా. సో అట్లా దానివల్ల వాళ్ళు మీరు ఇంకా అజ్ఞానంలోకి వెళ్ళే విధంగా వాళ్ళు మీకు తోడ్పడుతూ మీ నుంచి ఆహారాన్ని గ్రహిస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది మీ లైఫ్లో ప్రతి దశలోనూ ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి అని ప్లైడియన్స్ అయితే చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఆహారం ఇక్కడ ప్రధానంగా 2 రకాలు ఉంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. సో మీరు ఎలా ఉండాలి అనేది మీరే డిసైడ్ చేసుకోండి. మీరు ప్రేమ ఆహారాన్ని ప్రసారం చేయాలనుకుంటే మాత్రం ధ్యానం చేయాల్సిందే. ఎందుకంటే మీ లోపల ఉన్నది ప్రేమే. కానీ మీ మైండ్, సొసైటీ ఇదంతా మాత్రం ప్రేమ లేదు. అక్కడ యాంత్రికత ఉంది, సిద్ధాంతాలు ఉన్నాయి, ఆచార వ్యవహారాలు ఉన్నాయి. అవన్నీ మనుషులు పెట్టినవి మిమ్మల్ని కుంగదీయటానికి. మతాలు ఉన్నాయి. సో వీటి నుంచి పక్కకి రావాలంటే ఏం చేయాలి? మీరు వీటన్నిటి నుంచి పక్కకి రావాలంటే కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోవాలి. అప్పుడు మీ లోపలే ఉన్న ప్రేమ జాగృతం అవుతుంది. దానికోసం ట్రైనింగ్ తీసుకోకండి మీరు ఎక్కడ. ప్రేమని జాగృతం చేసుకోవటం ఎలా? దానికి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు కదలకుండా కూర్చోవాలంటే అది మీరు చేయగలరు, గుర్తుంచుకోండి. ఆ క్యాపబిలిటీ తోటి ఇక్కడికి వచ్చారు. కానీ ప్రస్తుతం ఈ సమయంలో భూమి మీద అయితే ఆకలి, నిరాశ, నిస్పృహ, భయము, దిగులు, ఈర్ష, అసూయ, అయోమయం వీటితో నిండిపోయి ఉంది భూమండలం. ఎందుకంటే ప్రధానంగా మనుషులు ఎప్పుడు నిరాశలోనే ఉన్నారు, భయంలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. అయితే వీటన్నిటినీ తొలగించడానికే మీరు వచ్చారు. ఇక్కడ మీ పాత్ర ఇదే. నేనేం చేయాలి, అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నేను ఎందుకు మెడిటేషన్ చేయాలి, మెడిటేషన్ చేసినందువల్ల ఏం జరుగుతుంది నా వల్ల, ఈ ప్రపంచానికి ఒరిగేది ఏమిటి అని మీకు ఎప్పుడైనా అనిపిస్తుంది ఒక దశలో. అసలు నా వల్ల ఏంది, నాకేం అర్థం కావట్లేదు, నా వల్ల ఈ ప్రపంచానికి ఏమన్నా అసలు ఉపయోగం ఉందా లేదా, ఉంటే ఎలా ఉంది? చాలా మందికి ఎట్లుంటుందంటే ఈ సొసైటీ మీకు ఎట్లా ట్రైనింగ్ ఇచ్చిందంటే నువ్వు ఒక్కడివి ఏం చేయలేవు, గుర్తుపెట్టుకో. ఏదైనా ఇక్కడ సాధించాలంటే బోల్డ్ మంది అవసరం అవుతారు. ఈ ప్రపంచం మొత్తం అందరితో నువ్వు కాంటాక్ట్లో ఉండాలి, అప్పుడే నువ్వు ఏదైనా సాధిస్తావు. అప్పటికి కూడా డౌటే అని మీకు బాగా నేర్పి పెట్టింది.
కానీ మీరు ఈ ప్రపంచంతో ఉన్నంత వరకు మీరు ఏమీ సాధించలేరు. మీరు దీనికి ఎటువంటి కంట్రిబ్యూషన్ ఇవ్వలేరు. మిమ్మల్ని మీరు కోల్పోతూ ఉంటారు అంతే. అంటే మీ జీవశక్తిని మీరు కోల్పోతూ ఉంటారు ప్రతిరోజు. సో కాబట్టి దీన్ని అర్థం చేసుకుంటేనే మీరు ధ్యానంలోకి వస్తారు, లేకపోతే రావు. మీరు ప్రేమని జాగ్రత్త పరచుకోవాలి. నా జన్మ లక్ష్యం ఏంటి? నేను ప్రేమని ప్రసారం చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? ఆ పైన ఉన్న కాంతిలోక వాసులందరూ నా ప్రేమ ప్రసారాలకు ఆకర్షితులై నా దగ్గరికి వచ్చి ఆ ఆహారాన్ని వాళ్ళు స్వీకరించి వాళ్ళు నాకు కూడా తిరిగి ఆహారాన్ని ఇస్తారు. అదే ఎలాంటి ఆహారం అయి ఉంటుంది? వాళ్ళు ప్రేమ ప్రకంపనాలనే నీకు ఇస్తారు, అయితే మరింతగా ఇస్తారు, ఎక్కువగా. సో దట్ మీరు ప్రేమలో ఇంకా ఎదిగి, మీరు ఆత్మపరంగా ఇంకా ఎదిగి మరింతగా ప్రేమ ప్రకంపనాలు రిలీజ్ చేయడానికి కావాల్సిన అవకాశాలను మీకు అందిస్తారు. ఎన్నో స్పేస్ షిప్స్ ఉన్నాయి, అందుకే చెప్పేది మీకు. మీ పైన ఉన్న వాళ్ళందరికీ వాహనాలు ఉన్నాయి, వాళ్ళ వాహనాలు వాళ్ళకున్నాయి. అంతరిక్షంలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు మనలాగా రైళ్లలో రారు కదా. సో కాబట్టి వాళ్ళ వాహనాలన్నీ భూమి చుట్టూ కొన్ని లక్షల సంఖ్యలో ఆగే ఉన్నాయి. అది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఈ భూమండలం అంతా సైన్స్తో నిండిపోయింది. మీరు ఇంకా మాయలు మంత్రాలు అనుకుంటూ ఎక్కడో కూర్చోకండి. దేవుళ్ళు, దేవతలు, వాళ్ళ అనుగ్రహాలు, వాళ్ళ పూజలు, వాళ్ళ వ్రతాలు, మీకేదో మంచి జరుగుతుంది, ఇవి కానే కాదు. అసలు మీ లోపలే అసలు మూలం మీ లోపల. మీ మూలాన్ని జాగృతం చేయడానికి మీకు సహాయం అందుతుంది ఈ టైంలో. మీరు ఎంత తొందరగా బయట నుంచి లోపలికి వస్తే అంత తొందరగా మీ పని అయిపోతుంది భూమి మీద. మీరు ఈ ప్రేమ ప్రకంపనాలను ప్రసారం చేసి గొప్పవాళ్ళు అవుతారు. దీనికోసం మీకు ఏ గుర్తింపు అక్కర్లా. మీరు ఇంటి ముందు బోర్డు పెట్టుకోకర్లా, నేను ప్రేమ ప్రకంపనాల్ని ప్రసారం చేస్తున్నాను అని. ఎందుకంటే ఇది రహస్యంగా జరిగేది. మరి మాకెట్లా తెలుస్తుంది నేను ప్రేమ ప్రకంపన ప్రసారం చేస్తున్నానా లేకపోతే ఇంకేదన్నా ప్రసారం చేస్తున్నానా అనేది? తెలుస్తుంది మీకు. ఎందుకంటే మీ జీవితం ప్రశాంతంగా మారిపోతుంది. మీ జీవితంలోకి కాంతి శరీరధారులైనటువంటి స్నేహితులు వస్తారు. వాళ్ళు మీలాగే పరిశోధనలు చేస్తూ ఉంటారు, జీవితం మీద చాలా హృదయంతో పనిచేస్తూ ఉంటారు, ప్రేమతో పనిచేస్తూ ఉంటారు. ప్రేమ కరుణలు నిండి ఉండే మానవులు ఉంటారు. ప్రేమ తత్వంతో నీ దగ్గరికి వస్తారు, ఒక అనుబంధంతో నీ దగ్గరికి వస్తారు. వీళ్ళందరూ వస్తున్నారు, మీ జీవితంలో శాంతి, కరుణ, ప్రశాంతత అన్నీ ఏర్పడుతున్నాయి అనుకోండి. ఉదాహరణకి మీరు ప్రేమ ప్రకంపనాలనే ప్రసారం చేస్తున్నట్టు లెక్క. ఇవి కాకుండా మీరు ఇంకా ఎలా ఉన్నా మీరు ఇలా ఉన్నట్లే. లేదు, ఒక యాంత్రిక జీవితమే ఉందనుకోండి, పొద్దు నుంచి రాత్రి దాకా ఏదైతే చేస్తున్నారో రేపు కూడా అదే చేస్తున్నారు, ఎల్లుండి కూడా అదే చేస్తున్నారు. మీకు ఒకటే లక్ష్యం, భౌతికతే ముఖ్యం, అక్కడే మీకు సొల్యూషన్లు అన్నీ దొరుకుతాయి అని నమ్మి మీరు భౌతిక ప్రపంచాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు సొల్యూషన్ ఏం దొరకపోగా మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు అని తెలుసుకోండి. సో కాబట్టి ధ్యానం చేయండి, పర్వాలేదు. మీకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, వామ్మ ఎంతసేపు కూర్చున్నా నాకేం అవపడదు వినపడదు అని. ఏం అవపడక్కర్లే, వినపడక్కర్లే. జస్ట్ మీతో మీరు ప్రశాంతంగా ఉండండి, హాయిగా ఉండండి, మీతో మీరు ఉండండి. ఎటువంటి అత్యాశలకు లోను కాకుండా ఉండండి. ఎందుకంటే ఈ పని చేయడానికి మీరే వచ్చారు కిందకి. దీనికి మీకు ఏ గుర్తింపు అవసరం లేదు. మీరు చాలా సింపుల్గా ఉంటారు. మీకు ఎవరి నుంచి, ప్రభుత్వాల నుంచి కానీ, సొసైటీ నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ ఎటువంటి గుర్తింపు అక్కర్లేదు. నేను ఇట్లనే ఉంటాను, నాదో అని నేను ఉంటాను, నాతో నేను ఉంటాను. ఎందుకంటే నాకు వచ్చిన అవకాశం అబ్బా ఇది. ఈ ఒక్క జన్మే నాకు ఈ అవకాశం. ఆ తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ ఈ గ్రహం మీద నాకు ఇంకే పని లేదు. సో కాబట్టి ఇప్పుడు ఈ గ్రహం మీద నేను ఏదైనా సాధించాలి అంటే అది నన్ను నేను తెలుసుకోవడం ఒకటే, అదొక్కటే నేను చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, ప్లైడియన్స్ చెప్తున్నారు మీరందరూ దీన్ని సాధించగలరు. దీన్ని సాధించే సమర్థత మీలో ఉంది. ఎందుకంటే ఎంతో ట్రైనింగ్ మీకు ఇవ్వబడింది. మీరు దేనికి భయపడరు. మీరు ఈ సొసైటీలోకి చొచ్చుకుపోయి ఇక్కడ ఉన్న ప్రకంపనాలని పరివర్తిస్తారు. ఇక్కడంతా 3వ పరిధి ప్రకంపనాలు ఉన్నాయి, దాన్ని 5వ పరిధి ప్రకంపనాల కింద మార్చేది మీరే. కానీ మీ విషయం ఎవరికి తెలియదు. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వ్యవహారం అంతా. ఇక్కడ 3వ కంటికి తెలియకుండా జరుగుతూ ఉంటాయి అన్ని పనులు. ఇప్పుడు ఈ జయహో మెడిటేషన్ క్లాస్ ఉంది, ఇది ఎట్లా నడుస్తుంది? ఎవరికి తెలియకుండా రహస్యంగా నడుస్తుంది. ప్లైడియన్స్ డైరెక్ట్గా ఒక సీక్రెట్గా ఒక కాన్ఫరెన్స్ పెట్టి మీకు తెలియజేయాల్సిన విషయాలన్నీ తెలియజేస్తున్నారు. మీరు వీటిని విని ఆచరించారనుకోండి, తొందరగా ధ్యానంలోకి వస్తారు. అసలు విషయం ఏంటో మీకు అర్థమవుతుంది అని వాళ్ళ కోరిక. ఎందుకంటే మీ గురించి వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు, మీరు చాలా సమర్థులు ఈ విషయంలో. మీరు
సూటిగా జ్ఞాన వ్యవస్థలోకి చొరబడతారు. జ్ఞాన వ్యవస్థ అంటే ఏంటి అంటే మీ లోపలే ఉంది ఆ జ్ఞాన వ్యవస్థ. బాహ్య ప్రపంచంలో చీకటి వ్యవస్థ ఉంది, మీ లోపల జ్ఞాన వ్యవస్థ ఉంది. మీ లోపలికి మీరు ప్రయాణించి మీ జ్ఞాన వ్యవస్థలోకి మీరు ప్రయాణించగలరు సూటిగా. అక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకొని మీ ఫ్రీక్వెన్సీని పెంచుకుంటారు. ఈ మానవుడిగా వేషం వేసుకుంది అసలు అందుకే, మీరు గుర్తుంచుకోండి. ఇందుకోసమే మానవుడి వేషంలో ఉన్నారు మీరు, మీరు మానవులు కాదు. మానవుడి వేషం వేసుకున్నది మీరు ఇందుకోసమే. మీరు జస్ట్ మీ లోపలే ఉన్న జ్ఞాన వ్యవస్థలోకి మీరు చొరబడి ఆ జ్ఞానాన్ని బాహ్యంలోకి ప్రసారం చేస్తారు. ఆ విశ్వశక్తి మీ లోపలికి ప్రవేశించినప్పుడు అది మీ నుంచి పునఃప్రసారం అవుతూ ఉంటుంది జ్ఞానం. చెప్పాను కదా ఇంతకుముందు, ఈ సృష్టిలో ఏదైనా విశ్వశక్తిని తీసుకొని ప్రసారం చేస్తూ ఉంటుంది. అయితే అలా చేసేటప్పుడు మీ లోపల గనక భౌతికమైన విషయాలు, బాధలు, ఈర్షలు, అసూయలు, ద్వేషాలు ఉంటే ఆ విశ్వశక్తిని మీరు ఒక నెగిటివ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి బయటికి ప్రసారం చేస్తూ ఉంటారు. దానివల్ల ఎంతో మంది ప్రభావితమై వాళ్ళు కూడా డల్ అయిపోతూ ఉంటారు. కానీ మీరు ప్రేమ ప్రకంపనాలను ప్రసారం చేయటం వల్ల మీ ఇంట్లో వాళ్ళు మారకపోవచ్చు, లేదా మీ చుట్టాలు మారకపోవచ్చు, కానీ ఎవరో మీకు తెలియని వ్యక్తి ఎక్కడో కొన్ని మైళ్ళ దూరంలో అతను కారణజన్ముడై మీ ద్వారా వచ్చిన కిరణాలని, ప్రసారాలను అతను స్వీకరించి అతను మారిపోతాడు. అట్లా మీ కాలనీలోనే ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు, వాళ్ళు మారిపోతారు. మా ఊళ్ళే మారాలి, మా ఇంట్లోనే మారాలి ఫస్ట్, ఇలాంటివన్నీ పెట్టుకోవద్దు మీరు. ఇంట్లో వాళ్ళతో మీకు ఏ సంబంధం లేదు. మీ దోమని మీరు సాధన చేసుకోండి. మీ ద్వారా ఎవరైతే కారణజన్ములు ఈ భూమి మీద ఉన్నారో వాళ్ళందరూ జాగృతం అవుతారు. వాళ్ళు మీ అంత కష్టపడక్కర్లా. మీరు తొందరగా జాగృతమైతే మీ ద్వారా చక్కగా ఆ ప్రసారాలు జరిగినప్పుడు వాళ్ళు మార్పు చెందుతారు. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా పైనుంచే ప్రసారం వాడికి రావచ్చు కదా అని మీకు అనిపించచ్చు. వాడు తీసుకోవచ్చు కదా అని. వాడు తీసుకోడు అట్లా. ఎంతమంది భూమి మీద ఆ కాంతి ప్రసారాలను స్వీకరించి పునఃప్రసారం చేస్తారో ఆ పునఃప్రసారాలే మిగతా లైట్ వర్కర్స్ని మారుస్తాయి తొందరగా. ఆ తర్వాత వాళ్ళు ధ్యానంలో కూర్చొని వాళ్ళు కూడా స్వీకరించి పునఃప్రసారం చేయడం మొదలు పెడతారు. మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మీ ఎనర్జీ ఉపయోగపడుతుంది. అందుకే అసలు మీరు ఈ హ్యూమన్ ఫామ్ ఎందుకు పైనే కూర్చొని చేయొచ్చుగా ఇదంతా వర్క్. మనుషులందరినీ స్పేస్ షిప్లోనే కూర్చొని మార్చేయచ్చుగా. అట్లా చేయరు ఎప్పుడు. కారణ జన్ముడు భూమి మీదకి రావాల్సిందే. వాడి మైండ్ ద్వారా వాడి థాట్స్, ప్రేమపూరితమైన థాట్స్ రిలీజ్ చేస్తూ ఈ భూమి ఎసెండ్ అవ్వాలని నిరంతరం కోరుకుంటూ, ఈ భూమి మీద అంతా ప్రేమ కరుణ విస్తరించాలని కోరుకుంటూ వాడి థాట్తో మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాడు ఒక పక్కన. మరో పక్కన అతని శరీరం నుంచి కాంతి ప్రసారాలు జరుగుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే చక్రాస్ ఉన్నాయి కదా వాటి నుంచి. ఇదెప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీరు రెండు రకాలుగా చేస్తూ ఉంటారు ఈ పనిని. అందుకే మీ అవసరం ఉంది, లేకపోతే పైనే కూర్చునేవారు. మీ అవసరం ఇక్కడ ఎందుకు ఉంది? ఒక మనిషిగానే చేయాలి ఇక్కడ ఏది చేయాలన్నా. ఒక పైన ఉన్నవాడు ఈ భూమిని మార్చలేడు, అది గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు వచ్చారు, అందుకే మీరు వచ్చారు, అందుకే మీరు వచ్చారు. ఇది నేను 3 సార్లు అందుకే చెప్తున్నాను. మీరందరూ ఏం చేస్తారంటే మీ ప్రకంపనాల్లోనే మీరు జీవిస్తారు. ఇప్పుడు మనుషులందరూ ఏం చేస్తున్నారు? బయట ప్రకంపనాల్లో జీవిస్తున్నారు. బయట సొసైటీ ఏది చెప్తే అది, మతాలు ఏది చెప్తే అది, నమ్మకాలు ఏది చెప్తే అది, ఎవరైనా ఏదైనా చెప్తే చాలు అక్కడికి పోండి, అక్కడ ప్రదక్షిణాలు చేయండి, ఆ గుడికి వెళ్ళండి, మీకు మంచి జరుగుతుంది, చాలా పవర్ఫుల్ అది అని చెప్పగానే వాడు అడ్డు ఉరుకుతారు. ఇట్లా నమ్మక వ్యవస్థ అనేది గుర్తుపెట్టుకోండి. అది మిమ్మల్ని నడిపిస్తూ ఉంది అంటే మీరు వేరే ఫ్రీక్వెన్సీలో ఉన్నారు, పక్కోడి ఫ్రీక్వెన్సీలో. ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే మీరు పక్క వాళ్ళతో మాట్లాడతారు, వాడికి అసలు ఈ ధ్యానం తెలియదు, ఇదంతా ఏం తెలియదు, కానీ మీరు వాడితో మాట్లాడాలి తీరాలి అని మీకు ఒక నమ్మకం. ఎందుకంటే వాడు ఇవ్వాలి కాకపోతే రేపన్నా ఉపయోగపడతాడు, ఇదే సొసైటీలో ఉన్నాం మనం, సో మన బంధువులు, మనం మాట్లాడకపోతే ఎట్లా అని అనుకొని వాడితో మాట్లాడతారు. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు వాడి ఫ్రీక్వెన్సీకి దిగజారిపోవాలి. ఫస్ట్ దిగజారి వాడు ఏదైతే సోది మాట్లాడుతున్నాడో ఆ గదే సోది మీరు కూడా మాట్లాడాలి. అప్పుడే రిలేషన్షిప్ మెయింటైన్ అయింది. అప్పుడు ఏమవుతుంది? మీరు మీ ఫ్రీక్వెన్సీని కోల్పోతున్నారు ఆ క్షణంలో. ఇది మీ ఇంట్లో వాళ్ళతో కూడా జరగచ్చు. సో ఈ క్రమంలోనే అందుకే మీరు మౌనంగా ఉండాలని ఎందుకంటామంటే, మీరు మీ ఓన్ ఫ్రీక్వెన్సీలో మీరు ఉండాలి అంటే మీరు పక్కోడితో మాట్లాడితే వాడి ఫ్రీక్వెన్సీలోకి మీరు వెళ్ళిపోతూ ఉంటారు ప్రతిసారి. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి రావడానికి మీకు చాలా టైం పడుతూ ఉంటుంది.
చాలా టైం పడుతుంది. చాలామంది ఇగో ఇట్లనే ఎనర్జీ కోల్పోయేది. పక్కోడి వల్ల ఎనర్జీ కోల్పోతూ ఉంటారు. మూఢనమ్మకాల వల్ల ఎనర్జీ కోల్పోతూ ఉంటారు. నమ్మక వ్యవస్థ నుంచే అసలు మీ శక్తి మొత్తం లాగేస్తూ ఉంటారు పైనోళ్ళు. మీలో ఎన్ని అపనమ్మకాలు ఉంటాయో, మూఢనమ్మకాలు ఉంటాయో అంత ఎనర్జీ మీ నుంచి లాగివేయబడుతూ ఉంటుంది. అది గుర్తుంచుకోండి. అందుకే వీటన్నిటికీ అతీతం అయిపోండి. హాయిగా ధ్యానం చేసుకోండి అయ్యా. మీకెందుకు ప్రపంచంతో? ఇక్కడ ఇక మీ ఫ్రీక్వెన్సీ పెరగడం అంటే ఏంటో ఈరోజు ప్లైడియన్స్ మనకి చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మీ లోపల 4 శరీరాలు పనిచేస్తూ ఉంటాయి ప్రధానంగా. అవి ఏంటంటే, ఒకటి ఫిజికల్ బాడీ అంటే స్థూల శరీరం, 2 మెంటల్ బాడీ మానసిక శరీరం, 3 ఎమోషనల్ బాడీ అనుభూతి శరీరం, నెక్స్ట్ ఆధ్యాత్మిక శరీరం అంటే స్పిరిచువల్ బాడీ. ఈ 4 బాడీస్ ఉంటాయి మనకి. ఈ 4 బాడీస్ యొక్క ప్రకంపనలు, ఈ 4 బాడీస్ యొక్క ప్రకంపనలే మీ యొక్క ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ అనుకోవచ్చు మీరు. సో కాబట్టి ఈ 4 ఎప్పుడు నిరంతరం మార్పుకు లోనవ్వాలంటే మీరు ధ్యానంలో కూర్చోవాలి చాలాసేపు. అండ్ డే టైంలో కూడా ధ్యానం అంటే కేవలం ధ్యానం చేసి పక్కకు పెట్టి మళ్ళీ మీ దోమన మీరు ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోండి. మీ దోమన మీరు ఉన్నారనుకోండి, ధ్యానం అంతా వేస్ట్ అయిపోతుంది. మీరు ధ్యానం ఓన్లీ ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు? కళ్ళు మూసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 గంటలు కూర్చున్నారండి. దేనికి? ఎందుకంటే ఆ మిగతా 22 గంటలు ఏవైతే ఉన్నాయో, ఈ 2 గంటల్లో మీరు ఏం చేశారు? కళ్ళు మూసుకొని కూర్చొని నీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా నేను సాక్షిభూతంగా ఉండాలి తప్ప దాని గురించి ఏ జడ్జిమెంట్ చెయ్యను. నేను కళ్ళు మూసుకొని కూర్చుంటాను అంతే. నా చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నేను మాత్రం అలాగే ఉంటాను అని ప్రాక్టీస్ చేస్తూ కూర్చున్నారు. అదే ధ్యానం అంటే. ఇప్పుడు కళ్ళు తెరిచిన తర్వాత ఏం చేయాలి మీరు? అది కంటిన్యూ చేయాలి. అంటే కళ్ళు తెరిచే ఉన్నాయి, కానీ మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉన్నప్పటికీ మీరు దాని పట్ల సాక్షిభూతంగా ఉంటారు. అందుకే మీరు 3 గంటలు ధ్యానం చేయండి, 4 గంటలు ధ్యానం చేయండి అని నేను మీకు చెప్పక్కర్లేదు. మీరు ఎన్ని గంటలు కూర్చుంటే అన్ని గంటల ప్రభావం వల్ల మీరు మిగతా టైం కూడా నిశ్శబ్దంగా ఉంటారు. పక్కవాడితో ఆర్గ్యుమెంట్ చేయరు. సో ఇక మీరు మీతో మీరు ఉంటుంటాం మొదలు పెడతారు. సో ఇలా ఆ మిగతా సమయం అంతా అలా ఉండటమే మెయిన్. అసలు ఇక్కడ మీరు ధ్యానం ఎన్ని గంటలు చేశారన్నది ప్రధానం కాదు. మీ నిత్య జీవితంలో మీరు సేమ్ సాక్షిభూతంగా ఉంటున్నారా లేదా, లేక స్పందిస్తున్నారా? స్పందన గుర్తుపెట్టుకోండి. స్పందనే మెయిన్ ఇక్కడ. మీ స్పందన వల్లనే మీ శక్తి అంతా కోల్పోతారు. మీరు స్పందించకుండా ఉంటే మీ సేఫ్ జోన్లో ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. మీ నుంచి ఈ ప్రసారం అవుతున్న ఈ 4 శరీరాల తరంగాలు ఉన్నాయి చూసారా? అదే మీ ఫ్రీక్వెన్సీ. అదే ఈ ప్రపంచాన్ని మారుస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ఫ్రీక్వెన్సీ కిరణాలే బయటికి వెళుతూ ఉంటాయి, అందరినీ మారుస్తూ ఉంటాయి. సో అయితే ఈ ప్రకంపనాలను మీరు సరి అయిన శృతిలోకి తీసుకురావాలంటే, అంటే ఈ ప్రకంపనాలను మీరు పెంచుకోవాలంటే, శృతిలోకి తేవడం అంటే ఏంటి? దానికి ట్యూన్ అవ్వటం. ఒక హై ఫ్రీక్వెన్సీకి మీరు ట్యూన్ అవ్వాలి. మీ లోపల ఉన్న ఈ 4 బాడీస్ కరెక్ట్గా పనిచేసి యాక్టివేట్ అయ్యి మీ ఫ్రీక్వెన్సీ హయ్యర్ ఫ్రీక్వెన్సీకి మీరు ట్యూన్ అవ్వాలి అంటే మాత్రం తప్పకుండా మీ శరీరంలో ఒకటి జరగాలి. అదేంటంటే మీ 12 DNA మాత్రం యాక్టివేట్ అవ్వాలి. ఎందుకంటే మీ ఫ్రీక్వెన్సీ దీనితో కూడా ముడిపడింది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్. ఇక్కడ మీ శరీరంలో ఉన్న 12 పోగులు ఏవైతే ఉన్నాయో, 12 స్ట్రాండ్స్ DNA, అవి 100% యాక్టివేట్ అయి తీరాలి. అవి మళ్ళీ తిరిగి పనిచేయాలి. ఇప్పుడు పనిచేయటంలా. ఇప్పుడు ఓన్లీ 2 DNA పనిచేస్తుంది, ఆ మిగతావన్నీ పనిచేయటంలా. సో కాబట్టి అవి పనిచేసేలా చేయాలి మళ్ళీ మీరు. వాటిని మళ్ళీ కలపాలంటే, ఈ 12 DNAని కలపాలి అంటే మాత్రం నిజంగా చాలా గొప్ప విషయమే అది కలపడం అనేది. సో ఇప్పుడు 12 స్ట్రాండ్ DNAని యాక్టివేట్ చేయడానికి మనం ప్రధానంగా చేస్తున్నది ఏమిటి? ఆనాపానసతి. మనము శ్వాసని కరెక్ట్గా ఈ ముక్కు దగ్గర పట్టుకుంటాం. ఈ గాలి వెళ్తోంది వస్తోంది అన్న దాని మీదనే మీ ఫోకస్ ఉంచాలి.
గుర్తుపెట్టుకోండి. దీనికోసం మీరు చాలా 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 ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే శ్వాస అనేది మీరు ఎక్కడ పట్టుకోవాలి, ఈ ముక్కు దగ్గర పట్టుకోవాలా, అది లోపలికి వెళ్ళేటప్పుడు ముక్కు ద్వారాల దగ్గర పట్టుకోవాలా అనేది మీరు చూస్తూ ఉంటే, దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీరు ఏదో ఒక ప్లేస్లో దాంతో అసోసియేట్ అవుతారు. అదొక ప్రయత్నం, ఒక ప్రయోగం లాంటిది. మీరు అలా కూర్చోవాలి అంతే. ద బ్రీతింగ్ తోటే ఉండాలి. ఎంతెంతగా బ్రీతింగ్తో మీరు ఉంటూ ఉంటే ఆ బ్రీతింగ్ మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తుంది. బ్రీతింగ్ అంటే ఏంటనుకుంటున్నారు? అది 100% కాస్మిక్ ఎనర్జీ ప్లస్ ఆక్సిజన్ కూడా, ప్యూర్ ఆక్సిజన్ అది. ఆ ఆక్సిజన్ ఏం జరుగుతుందంటే మీ లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అది ప్యూరిఫై అయ్యి ఆ ఆక్సిజన్ మీకు ఆ లోపల ఉన్న డిఎన్ఏని యాక్టివేట్ చేసే అంత శక్తి ఉంటుంది దానికి. అందుకే మీరు ఎట్లా పడితే అట్లా మీ దోమన మీరు అంటే శ్వాస దోమన శ్వాస నడుస్తుంది, ధ్యాస దోమన ధ్యాస నడుస్తుంది అనుకో. ధ్యాస ఏమో వరల్డ్ మీద ఉంటుంది, అంటే సొసైటీ మీద. శ్వాస ఏమో దీని దోమన దీన్ని నడుస్తుంది. అంటే ఇక్కడ ధ్యాస శ్వాస రెండు వేరు ఉన్నాయి. దానివల్ల మీ డిఎన్ఏ యాక్టివేషన్ జరగదు. మీరు ఎప్పుడైతే పూర్తి ధ్యాసతో గనక శ్వాస తీసుకుంటే అది 100% కాస్మిక్ ఎనర్జీని మీ బాడీలో ఉండే డిఎన్ఏకి పంపిస్తుంది. మీ బాడీలో ఉండే అన్ని పార్ట్స్కి వెళ్తుంది. మీకు ఆ విషయం తెలుసా? మీరు శ్వాస తీసుకున్నప్పుడు అది లోపలికి వెళ్ళి ప్యూరిఫికేషన్ అయ్యి అన్ని పార్ట్స్కి వెళ్ళిపోతుంది. అట్లనే మీ డిఎన్ఏకి కూడా వెళ్తుంది. ఫస్ట్ వెళ్ళి ఆ డిఎన్ఏని యాక్టివేట్ చేస్తుంది, 12 స్ట్రాండ్స్ని యాక్టివేట్ చేస్తుంది. సో ఆ విధంగా మీరు బ్రీతింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట అన్న విషయాన్ని మీరు ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. సో బ్రీతింగ్ ఈజ్ ద ఓన్లీ వే. సో కాబట్టి ఆ బ్రీతింగ్ని పట్టుకుంటే మీరు మెల్లిమెల్లిగా 12 స్ట్రాండ్స్ యాక్టివేట్ అవుతాయి. సో అలా మీరు చాలా గంటలు చేయాల్సి ఉంటుంది, చాలా రోజులు కూర్చోవాల్సి ఉంటుంది, చాలా శ్రద్ధగా కూర్చోవాల్సి ఉంటుంది బ్రీతింగ్ అబ్జర్వ్ చేయడం అనేది. మీరు చేయాల్సింది మీ జీవితంలో అదొక్కటే. ఆ పని కూడా కరెక్ట్గా చేయకపోతే ఎట్లా? మనం సొసైటీలో ఎన్నో పనులు చేస్తుంటాం, అందులో కొన్ని సమర్థవంతంగా చేయొచ్చు, కొన్ని సమర్థత లేకుండా చేయొచ్చు. కానీ ఈ ఒక్క బ్రీతింగ్ మాత్రం మీరు పుట్టుకతోటే అది మీతో ఉంది కాబట్టి మీరు అందులో ఎప్పుడూ పర్ఫెక్టే. కానీ మీ ధ్యాసను ఎప్పుడు మీరు దాని మీద పెట్టినప్పుడు తప్పకుండా అది మీ డిఎన్ఏ యాక్టివేషన్ తోడ్పడుతుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ భూమాత అనేది మీ లోపల ఉండే 12 స్ట్రాండ్ డిఎన్ఏని యాక్టివేట్ చేసే విధంగా తన వంతు సహకారాన్ని ఎప్పుడు తను అందిస్తూనే ఉంటుంది. భూమాత ఏం చేస్తుంది? మీకు పంచభూతాలను అందించింది. ఆ పంచభూతాల్లో కూడా ఏమున్నాయి? లైట్ కోడ్సే ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ కోడెడ్. ఈ ప్రపంచం మొత్తం కోడ్స్తో నిండిపోయి ఉంది. అవన్నీ ఏం కోడ్సో తెలుసా? మీ డిఎన్ఏని యాక్టివేట్ చేసే కోడ్సే. మీరు నీళ్లు తాగినా, సూర్యరశ్మిలో ఉన్న ఆ కోడ్సే మీ బాడీలోకి వెళ్తూ ఉంటాయి. గాలి పీల్చుకున్నా అది కూడా కోడెడే. అసలు ఎవ్రీథింగ్ ఈజ్ కోడెడ్. ఈ భూమి కూడా కోడెడే. అలాగే ఆకాశం. ఆకాశం అంటే ఏంటి? అందరూ ఆకాశం అంటే యాక్చువల్లీ మీకు అలా ఆకాశం అని చెప్పబడింది. పంచభూతాల్లో అసలు ఆకాశం లేదు. కానీ ఆకాశం నీకు ఎందుకు చెప్పబడింది పంచభూతాల్లో? అది మనుషులకు ఈజీగా అర్థం అవ్వాలని ఆకాశం అని చెప్పారు. కానీ నిజానికి ఆకాశం కాదు అక్కడ, ఈథర్. ఈథర్ అనేది మన సైంటిస్టులు ఎప్పటికీ దాన్ని గుర్తుపట్టలేరు, వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళ సైన్స్ ఈథర్ని గుర్తుపడితే భగవంతుడిని గుర్తుపట్టినట్టే. ఎందుకంటే ఈథర్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. నీకు ఈథర్ అనేది ఒకటి ఉందన్న విషయం కూడా ఎవరికి తెలియదు. కానీ నికోలస్ టెస్లా కూడా ఈథర్ గురించే మాట్లాడాడు. అసలు ఈ సృష్టి మొత్తాన్ని నడిపించేది ఈథరే. మీ ఫిజికల్ బాడీలో కూడా ఎథ్రిక్ బాడీ అనేది ఒకటి ఉంది, ఆ విషయం మీకు తెలుసు. మరి ఆ ఎథ్రిక్ బాడీ దేంతో కనెక్ట్ అయింది? ఈథర్తో కనెక్ట్ అయింది. కానీ మనుషులు ఈ ఈథర్ గురించి ఎప్పుడు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళకి అసలు తెలియదు. ఈవెన్ పెద్ద పెద్ద సైంటిస్టులకు కూడా తెలియదు ఈథర్ అంటే ఏంటి. కానీ ఈథర్ నుంచే శక్తి అందుతూ ఉంటుంది. ఈథరే ఆ భగవత్ శక్తిని స్వీకరించడానికి ఏకైక మార్గం ఈథర్. మీ బాడీ ఇలా పనిచేస్తోంది అంటే దానికి గల కారణం మీ ఎథ్రిక్ బాడీ. మీరు ఈ ఫిజికల్ వరల్డ్లో ఉన్నారంటే మీ బాడీలో ఎథ్రిక్ లేయర్ ఉంది కాబట్టి ఈ ప్రపంచం నుంచి అనుభూతుల్ని మీరు స్వీకరించగలుగుతున్నారు. సో అట్లా ఈథర్తో మీరు కనెక్ట్ అయి ఉన్నారు అన్న విషయం మీకు తెలియజేస్తుంది. ఈథర్ కూడా ఏంటి? మీకు మీ లోపల 12 డిఎన్ఏ యాక్టివేషన్కి సహాయం చేస్తుంది. అంటే ఈ భూమాత కూడా ఈ పంచభూతాల ద్వారా మీకు సహాయం చేస్తూనే ఉంది. తన వంతు సహాయం మీకు ఎప్పుడు అందిస్తూనే ఉంది భూమాత. ఈ విశ్వ ప్రణాళికలో తన వంతు
బాధ్యతని తను స్వీకరిస్తూ మానవ జాతికి తను ఎనలేని సేవ చేస్తుంది. ఇప్పుడు ఈ కాంతిలోక వాసులందరూ ఐక్యమవుతున్నారు. అంటే ఏంటి? ఏకమైపోతున్నారు. చూడండి, ఎక్కడో శాంతలా మేడం ఎక్కడో బెంగుళూరులో ఉంటది, నేను ఎక్కడో హైదరాబాద్లో ఉంటా. మరి మేము కలిసామా లేదా? ఎందుకు కలిసాము? ఈ ప్రపంచానికి ప్లీడియన్స్ యొక్క బోధనలని అందించడానికి, ఈ సృష్టిలోకి నిజమైన సత్యాన్ని తీసుకురావడానికి. ప్లైడియన్స్ ఇలా మనుషుల్ని వాళ్ళే ఎన్నుకుంటారు, వాళ్ళ మనుషుల్ని వాళ్ళే ఎన్నుకొని ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా బోధనలు స్టార్ట్ చేస్తారు. ఇది ఒక గెలాక్టిక్ మీటింగ్ లాంటిది. ప్లైడియన్స్ మీకు ఇక్కడ అందజేస్తున్నారు, మీరందరూ గెలాక్టిక్ ఫెడరేషన్ మెంబర్స్గా మీరు ఇక్కడ ఇవన్నీ వింటున్నారు. ఎందుకంటే దీన్ని మీరు అవగాహన చేసుకుంటేనే మీరు ఎదుగుతారు. సో ఆ విధంగా కాంతిలోక వాసులందరూ ఇప్పుడు మీరందరూ ఉన్నారు క్లాసులో. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఈ టైంలో? ఉదాహరణకు ఒక 76 మంది ఉన్నారు. సో వీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీరందరూ కాంతిలోక వాసులే మీరందరూ. సో కాబట్టి అలాగే శాంతల మేడం ఎలా అయితే మరి ఇక్కడ కలిశారో మీరందరూ కూడా అట్లనే కలిశారు. నాకు మనందరం ఏకమయ్యాం ఇప్పుడు ఒక దగ్గర, ఏకమై మనం మాట్లాడుకుంటున్నాం ఒక విషయాన్ని. సో కాబట్టి ఈ సత్యం మీరందరూ అవగాహన చేసుకొని మీరు ధ్యాన సాధన చేసి విశ్వం నుంచి అందుతున్న సహాయము, భూమాత నుంచి అందుతున్న సహాయాన్ని మనం స్వీకరించాలి. మనందరం ఏకమవుతున్నాం, ఈ సమయంలో ఐక్యమైపోతున్నాం, ఒకరికొకరం కలుసుకుంటున్నాం, చక్కగా ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్నాం, ఒకరినొకరు సహాయపడుతున్నాం జ్ఞానాన్ని పొందే విషయంలో. ఎందుకంటే ఈ జ్ఞానం మీకు అవసరం. ఎందుకంటే మీరు ధ్యానం చేస్తే మీకేంటి లాభం? సమస్యలు పోవడం కాదు, విశ్వం నుంచి వస్తున్న కాంతి ప్రసారాలను మీరు స్వీకరించడం, మీరు ప్రేమ తరంగాల్ని జాగృతం చేసుకొని మీరు ఈ విశ్వానికి ప్రసారం చేయడం మాత్రమే మీ యొక్క జన్మ లక్ష్యం. దీనికోసం ఏ గుర్తింపు మీకు అక్కర్లేదు. మీరు హ్యాపీగా మీకున్న ప్రస్తుత గుర్తింపుతోటే ఎవరికీ తెలియకుండా రహస్యంగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఫలితంగా మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మీ జీవితంలోకి కూడా గొప్ప గొప్ప మాస్టర్స్ మీ జీవితంలోకి వస్తారు. వాళ్ళు మీలాగానే కాంతి శరీరధారులై ఉంటారు. వాళ్ళు మీలాగా కాంతిని స్వీకరించి పునఃప్రసారం చేస్తూ ఉంటారు. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరితో మీకు పరిచయాలు ఏర్పడతాయి ముందు ముందు. అప్పుడు మీ జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది, మీ ఫ్రీక్వెన్సీ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. సో మీ 2 పోగుల DNA 12 పోగులు అవుతుంది. అయితే ఈ 12 పోగులు అయ్యే క్రమంలో మీ లోపల ఉన్న 12 చక్రాలు ఉన్నాయి, వీటిని జాగృతం చేసే విధంగా. అంటే ఈ 12 పోగులు జాగృతం అవ్వాలంటే ముందు మీ 12 చక్రాలు జాగృతం అవ్వాలి. ఈ 12 చక్రాలే మీ 12 DNAని యాక్టివేట్ చేసేవి. సో కాబట్టి ఈ చక్రాలు ఏంటి అంటే, ఈ 12 చక్రాలు 12 శక్తి క్షేత్రాలు. ఇవే మీ డిఎన్ఏతో కనెక్ట్ అయి ఉన్నాయి. 12 డిఎన్ఏ ఉన్నాయన్నాం కదా మనం, 12 పోగులు. ఈ 12 పోగులు దేంతో కనెక్ట్ అయి ఉన్నాయి? 12 చక్రాలతో, అంటే 12 శక్తి క్షేత్రాలతో కనెక్ట్ అయి ఉన్నాయి. మీరు ఎక్కడెక్కడికో పోకర్లా, శక్తి క్షేత్రాలు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అనుకుంటా పోయి అక్కడ కూర్చొని ధ్యానం చేయాలనుకోకర్లా. మీ బాడీలోనే 12 శక్తి క్షేత్రాలు ఉన్నాయి. అందుకే మీరు కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకునే ఆ పరిస్థితిని ఇంట్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు చేసుకొని మీరు చక్కగా ధ్యానం చేయండి. మీ 12 శక్తి క్షేత్రాలని మీరు జాగ్రత్త పరచుకోవచ్చు. అయితే దీనికి మీ ధ్యాస మొత్తం దీని మీదే ఉండాలి. అది సో ప్రస్తుతం అయితే మీ శరీరంలో ఒక 7 ఉన్నాయి, మీ శరీరం పైన 5 ఉన్నాయి ఆ శక్తి క్షేత్రాలు. శరీరంలో 7 మీకు తెలుసు, మూలాధారం నుంచి సహస్రారం వరకు చక్రాలన్నీ శరీరంలో ఉన్నాయి. కానీ శరీరం పైన కూడా తల పై భాగంలో కూడా ఒక 5 చక్రాలు ఉన్నాయి. ఆ 5 చక్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం పనులు చేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తం ఈ 12 చక్రాలు పనిచేస్తున్నాయి, మీ బాడీలోనే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, శరీరంలో 5, శరీరం పైన ఇంకో 5. అయితే మీ నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో, మీ 9 చక్రాలు మీ బాడీలో ఉండే 7 కాకుండా ఇంకో 2 పైన కూడా ఉన్నాయి కదా, అవి మొత్తం 9 చక్రాలు మాత్రం గుర్తుపెట్టుకోండి మీ నవగ్రహాలతో కనెక్ట్ అయి ఉంది. అంటే మీ భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి 9 గ్రహాలతో అవి కనెక్ట్ అయి ఉంది. సో ఇప్పుడు 10వ చక్రం ఎక్కడుంది? మొత్తం మీ సోలార్ సిస్టమ్ మొత్తంతో కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే ఇక 11వ చక్రం మీ విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇక మీ 12వ చక్రం మీ బ్రహ్మాండంతో కనెక్ట్ అయి ఉంటుంది.
చూడండి, మీరు మీ శరీరాన్ని మీరు ఇప్పటి వరకు ఇంత శక్తివంతమైందని మీరు ఎప్పుడు ఊహించరా. మీకు సమాచారము ఎన్ని విధాలుగా వస్తుంది చూడండి. 9 గ్రహాల నుంచి, మన సోలార్ సిస్టమ్ నుంచి, మన విశ్వం నుంచి, ఒక బ్రహ్మాండం నుంచి కూడా వస్తుంది మీకు కనెక్షన్. సో కాబట్టి ముందు ఈ 12 చక్రాస్ కనుక యాక్టివేషన్ అయితే మీరు ఎంత మహాశక్తివంతులుగా మారుతారు అంటే బ్రహ్మాండం నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతారు. ఒకప్పుడు మనుషులు ఈ భూమి మీద ఇంటర్ గెలాక్టిక్ సెంటర్గా ఒకప్పుడు ఉన్నప్పుడు మనుషులు ఇలాగే ఉండేవాళ్ళు. ఇప్పటికి కూడా మీ బాడీలో హార్డ్వేర్ అదే ఉంది. ఏదైతే మీ 12 చక్రాలు మీ శరీరంలో ఇప్పటికీ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. 7 మీ శరీరంలో ఉన్నాయి, పైన ఒక 5 ఉన్నాయి. అవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా అట్లే ఉన్నాయి. కానీ దాన్ని జాగ్రత్త పరుచుకోవాల్సింది మాత్రం మీరే. దాన్ని యాక్టివేట్ చేసే కార్యక్రమాలే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి.